ఉందనా ఇంత లీడ్ వచ్చింది అనేది ఏంది మీ అభిప్రాయం ఏంటి అసలు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఏదేమున్నా కానీ ఇలాంటి ఎన్నికలు ఖచ్చితంగా అధికార పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కూడా గల కారణాలు ఉంటాయి. మళ్ళీ అధికార పార్టీ అనేసరికి ఇప్పుడు ఇది కాంగ్రెస్. కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉంటది అని అంటే అసలు ఊహించినటువంటి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు ఇప్పటిదాకా ఒకటి ఏదో చూసిన మొయినాబాద్ లో 70,000 అంచినట్టు ఒక్క ఓటుకు. చాలా చాలా చోట్ల నాకు కూడా 6 నుంచి 7,000 8 అట్లా 10,000 కూడా పంచిన సందర్భం. 70,000 అట మొయినాబాద్ లో ఒక్కొక్క ఓటర్కి 70,000 అంటే రాజకీయం ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేది గ్రామ అంటే ఇక వార్డు మెంబర్ గా గెలవడానికి కూడా ఇంత పైసలు పంచుతున్నారంటే ఇక ₹1,00,000 లేని వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదు. దానికి గల కారణాలు ఏంటి అని అంటే రకరకాల కారణాలు. కొంత ప్రెస్టేజ్కి తీసుకునేటువంటి అంశాలు ఉంటాయి, కొన్ని పార్టీ ఉద్దేశ అంశాలు ఉంటాయి, ఇక కొంతమంది వార్డు మెంబర్ నిలబడ్డ వాళ్ళే మేయర్ అభ్యర్థి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నిటిని మ్యారేజ్ చేసుకొని చేసేటువంటి ప్రక్రియ. అందులో కాంగ్రెస్ ఇంకో 2-3-4 అడుగులు ముందేసే ఉంటది. అంటే దౌర్జన్యమే కానీ డబ్బు వంచడమే కానీ కాంగ్రెస్, ఎందుకంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది కదా. అదే అధికారం ఉంది ఉందనే అది ఏ పార్టీ అని కాదు. అధికారం ఉన్నప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు, పోలీస్ వ్యవస్థ లేదా ఉన్నటువంటి వ్యవస్థ పూర్తి వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మీరు చోట్ల చూడండి, మొన్న వరకు జరిగినటువంటి విషయాల్లో ఈడ కరీంనగర్ మాజీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి మాజీ మేయర్ ఉన్నాడు, ఆయన రవీందర్ సింగ్. ఆయన ఓట్లు అవి ఇవి చేస్తున్నాడు, ఆయన రిగ్గింగ్ చేస్తున్నాడు, దొంగ ఓట్లు వేపిస్తున్నా అని చెప్పి బీజేపీ పోయి కంప్లైంట్ చేస్తే మా వాళ్ళని లోపలేసారు. మా వాళ్ళని అజయ్ వర్మ ఉన్నాడు, దళిత నాయకుడు, సర్పంచ్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి, ఆయనతో పాటు ఇంకో 6-7 మందిని మేము కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని లోపలేసారు. రీజన్ ఏంటంటే ఇంకోటి, అధికార ప్రతి వార్డులో కూడా క్యాండిడేట్ ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఉంటేనేమో బాజాప్తా ఆయన లోపలికి పోయిండు, ఆయన ఏదో పని చేసుకుంటూ ఆయన ఏదో ప్రచారం చేసుకుంటూ చేసిండు. కానీ ఇంకే పార్టీకి సంబంధించిన అభ్యర్థి వచ్చినా ఆటంకాలు, అది రకరకాల రీజన్. కొన్ని చోట్ల అయితే ఇండిపెండెంట్ దగ్గర కూడా రానిలేదు. అంటే జనరల్ గా వాళ్ళకి హక్కు, ఎవరైనా కానీ ఆయన పోటీ చేస్తున్న ఆయనకు పూర్తి స్థాయి హక్కు ఉంటుంది. ఆయన పూర్తిగా పోయి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వార్డు ఎట్లుంది, ఎన్నికలు ఏ స్థాయిలో జరుగుతుంది, ఏదైనా ఉంది అని అంటే ఆయన ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేకున్నటువంటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్. నిన్న మీ అరవింద్ గారు ప్రవర్తించిన తీరు ఏ విధంగా చూడొచ్చు? నేను ఏమంటున్నా, అధికారం పోలీసులని పట్టుకుని అలా మాట్లాడడం కరెక్ట్ అంటారు మీరు? మామూలుగా చెప్పండి. అధికారం ఆయన ఒక ఎంపీగా ఉన్నారు, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. తప్పకుండా అది ఎవరు చేసినా తప్పే, దాన్ని కూడా ఖండిస్తున్నాము. ఆ స్థాయి మంచిది కాదు. ఒకవేళ నిజంగా కూడా అధికారులు శాశ్వత కదా, ఉద్యోగాలు శాశ్వతం, అది గురుకు గుర్తుపెట్టుకోవాలి కదా. ఎప్పుడైనా అధికారులు తప్పు చేసారు, అధికారులు తప్పుడు మార్గంలో పోయారు, అది చేయాలనుకున్నప్పుడు దాన్ని చట్టపరంగా ఏ రకమైనటువంటి వాతావరణం తీసుకోవాలో ఆ వాతావరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప దురుసుగా మాట్లాడడం, అన్పార్లమెంట్ లాంగ్వేజ్, ఒకరిని దూషించడం, ఇంకో చేయి చేసుకోవడం ఎంత కూడా సమంజసమైన పని కాదు. ఎవరు చేసినా తప్పే కాబట్టి దాంట్లో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఎక్కడ మేము సమర్థిస్తలేము. ఇది ఏమంటున్నామంటే అది ప్రతి అంశాన్ని అదే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. దానికి కూడా గల కారణాలు, అరవింద్ గారు అట్లా రియాక్ట్ గల కావాలని కారణాలు అధికార పార్టీగా. అధికార పార్టీ సరే, అధికార పార్టీ అటువంటి ప్రయత్నాలు చేసింది అనుకోండి, కానీ మన విచక్షణ మనం కోల్పోకూడదు కదా. ఇక్కడ మనకు బాధ్యత గల ఎంపీ పదవిలో ఉన్నాం కదా. నేను ఒక విషయం చెప్తా, నా కార్యకర్తలు కానీ అభ్యర్థులు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయననే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవకాశం ఆయనకు ఉన్నది. ఆయన కళ్ళ ముందర జరిగినప్పుడు వారు అధికారాన్ని దుర్వినియోగం చేసి, అధికారులు కూడా అత్యుత్సాహం చేసినప్పుడు కొంత స్పందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి స్పందన ఏ రకంగా స్పందించాలి, ఆ రకంగా స్పందించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా వ్యక్తిగత దూషణలు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. తప్పకుండా అది ఈ రోజు మాట్లాడడం కాదు, ఏదో అరవింద్ గురించి మాట్లాడడం లేదా ఇంకో జగ్గారెడ్డి గారు కూడా చేసిన తప్పే. ఈ రోజు మాట్లాడడం కాదు, అది 70-80 ఏళ్ళ నుంచి వస్తా ఉంది. ఆ ఆచారం ఇప్పుడు కాదు కదా. అది ఎక్కడో రాయలసీమ ప్రాంతాల నుండి ఇలా అన్ని ప్రాంతాలకు వెళ్ళింది. లోకల్ కార్పొరేటర్ బెదిరిస్తున్నారు. ఇక్కడ ఆ లోకల్ కార్పొరేటర్ సిఐని టేబుల్ మీద చేయగొట్టిన సందర్భాలు ఉన్నాయి. నిన్నే సస్పెండ్ చేస్తా, నిన్నే ఇది చేస్తా అని మాట్లాడిన బొచ్చడున్నాయి. కాదు కదా. అంటే దాన్ని మేము ఖండిస్తున్నాం. అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా దాన్ని తప్పే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఇక్కడ పూర్తి ఈ ఎన్నికల సరళిలో పూర్తిగా చూసుకుంటూ వస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ తన సొంతంగా ఎంతవరకు ఫ్లెడ్జ్ చేయాలో చేస్తూ ఉంది. ఏ స్థాయికి అంటే ఎవడు గెలిచినా ఏం గెలిచినా మేమే చైర్మన్, నిన్ను మేము తీసుకుంటాం, నువ్వు మమ్మల్ని తీసుకుంటాం, భయభ్రాంతులకు గురి చేయడం, లాస్ట్కు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. అది ఎంతవరకు సమంజసమో ఆరోపణలు విన్నాము, వాస్తవాలు చూడాల్సింది మళ్ళీ ప్రభుత్వమే. అంటే ఒక మంత్రి స్థాయి నాయకుడు
ముఖ్యమంత్రి ప్రాంతంలో ఇంకెవరో గెలుస్తా ఉన్నారు అనేటువంటి ప్రాంతము అట్లాంటి ప్రాంతంలో కూడా అభ్యర్థుల్ని భయపడి చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అంటే ఎవరికైనా ధైర్యం ఉండాలి. ఎన్నికల్లో ఆయన నిలబడ్డాడు అంటే గెలుపా ఓటమని ఆయన స్వీకరించాలి సాధ్యం రెడీ అయ్యే ఆయన దిగినప్పుడు ఆయన ఇంకేదో చేసి అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చెప్పకుండానే ఖాళీ కనుసైగలతోని మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుత రాజకీయాల్లో వచ్చేసినాయి. మాటికి తప్పు. అదే స్థాయి. డబ్బు చూసినా 70,000 వంచే స్థాయికి వెళ్ళిపోయింది. అధికారం చూసినా అవతలని చంపే స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించే స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకు? ఇవన్నీ కూడా కారణమైంది అధికారం. ఈ అధికారం ఏం ఇలా ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు ఏ పార్టీకి ఎక్కడ ఎవరికి శాశ్వతంగా అయ్యారు. వీళ్ళు రేపు వాళ్ళు. మేము ఏమంటున్నామంటే నిజంగా కూడా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మేం కాదు కదా 70,000 80,000 అన్ని రాజకీయ పార్టీలలో అన్ని ప్రముఖ ఛానళ్లలో అన్ని పార్టీలు అరే దాన్ని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. కట్టడి చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక అభివృద్ధి చూసి చేసినాం అనేది మా మిత్రుడు కార్తిక్ గారు చెప్తున్నారు. సరే వారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారు ముఖ్యమంత్రినన్నా కాంగ్రెస్ నన్నా ఆయన 2 నిమిషాలు కూడా డైజెస్ట్ చేసుకోడు. అది ఆ స్థాయికి వస్తుంది. మేము దాన్ని ఏం తప్పు పడతాం. ఆయన డిఫెన్స్ చేస్తుండు. కానీ ఆయన ఏమంటుండు 6 గ్యారెంటీలు 13 హామీలు 13 హామీలలో ఆయన చెప్పిన 4 చేయని బొచ్చడు ఉన్నాయి. చెప్పిన 4 ఉంటే చేయని ఉన్నాయి. 2,500 ఇస్తున్నారు, ఇయ్యలేదు. రైతు కూలీలకు ఇస్తున్నారు, రైతు కూలీలకు ఇయ్యలేదు. ఆ మళ్ళా కౌలు రైతులకు ఇస్తున్నారు, కౌలు రైతులకి లేదు. కౌలు రైతులకి పండించే ప్రతి ఒక్కరికి పంట పండించే వాళ్ళకి బోనస్ అయితే వస్తుంది కదా. బోనస్ 500 అది బోనస్ వేరు. బోనస్ వేరు. కౌలు రైతులకు సపరేట్ ఇస్తారన్నారు. రైతు కూలీలకు ఇస్తారన్నారు. రైతు కూలీల వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు, రైతులకు 15,000 ఇస్తున్నారు. 2 రాలేదు. అట్లనే ఉద్యమకారులు 250 గజాల స్థలం అన్నారు, అది ఎక్కడ పోయిందో తెలియదు. అట్లనే 4,000 పింఛన్, అది ఎక్కడ పోయిందో తెలియదు. విద్యార్థులకు 5 లక్షల భరోసా ఇస్తున్నారు. భరోసా ఏదో కార్డు ఇస్తాను. ఆ భరోసా కార్డు లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేవు. ప్రతి మండలంలో ఆ స్కూల్స్ అన్నారు, అది ఎక్కడో కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడో కనబడి ప్రతి మండలం నియోజకవర్గాలు మీరు మాట్లాడారు. మీరు మళ్ళీ రాసుకోండి. మండలం అని ప్రస్తావించారు. నేను నాకు చెప్పింది మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ప్రతి మండలంలో అన్నారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో ఉంటది అని అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వేరు, మళ్ళా ఇది వేరు. ఇంటిగ్రేటెడ్ సబ్జెక్ట్ వేరు, అది వేరు. ఇది వేరు కదా. అంటే ఆ స్థాయి అది కూడా అన్నారు కదా, అది కూడా అన్నారు. నేనేమంటున్నా జరగలేదని మేము క్లియర్ గా చెప్తా ఉన్నాము. మేము ఇంత చెప్పినా ఇంత చేసినా మళ్ళీ అధికారం వాళ్ళ వైపే ఉన్నది. రేపు వీళ్ళే లీడ్లు ఉన్నారు, గెలుస్తున్నారు, చేస్తున్నారు అంటే ఇది దీంట్లో బాధపడాల్సిన మనం కాదు, ప్రజలే ఆలోచించాలి. అసలు ఏం జరుగుతా ఉంది? అభివృద్ధికి ఓటేస్తున్నామా లేదా మనం డబ్బుకు ఓటేస్తున్నామా, ప్రలోభాలకు పడి ఓటేస్తున్నామా? అది చూడనంత వరకు మనం అనుకున్నటువంటి మార్పు అంత ఈజీ సాధ్యం కాదు. ఇక భారతీయ జనతా పార్టీ వచ్చేవారు మేమైతే క్లియర్ క్రిస్టల్గా ఉన్నాం. ఖచ్చితంగా వద్దన్నా ఉన్నన్నా గతంలో అనేక సందర్భాలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ లేదా అనేక రాజకీయ పార్టీలు గ్రామీణ వాతావరణంలో బీజేపీ ఉండనే ఉండదు. ఓన్లీ పట్టణ ప్రాంతం. ఇలా మారుమూల ప్రాంతాల్లో కూడా అన్ని చోట్ల పోటీ చేసినాం. మా బలం ఏందో నిరూపిస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ యాదగిరిగుట్ట దగ్గర మొదటి విజయం మాదే. బోని కూడా మేమే ఫస్ట్ కొట్టినాం అని రాజకీయ అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్ల చాలా మంది మార్పుకు మొదట అడుగు వేసారు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఎప్పుడో 1.2% నుంచి ఇలా 12 నార్మల్ సాధారణమైనటువంటి రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరిగినప్పుడు 12-13%, కేంద్ర స్థాయి ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు 29% వరకు మేము తెలంగాణ రాష్ట్రంలో రీచ్ అయినాం. ఇప్పుడు కూడా అత్యధికమైనటువంటి వార్డులు గెలుస్తాము. ఊహించింది వేరే రాజకీయ పార్టీల ఆలోచనని మారి రిజల్ట్ ఉండబోతుంది. సార్ ఇప్పటి వరకు అయితే సార్ మళ్ళీ సార్ బ్రేకింగ్ చూద్దాం మనం. కాంగ్రెస్కి 118, అదేవిధంగా బీఆర్ఎస్కి 57, బీజేపీకి 16 అండ్ అదర్స్ 10 వరకు ఇప్పటివరకు అయితే గెలుచుకున్నట్టుగా కనపడతా ఉంది. 58 ఇప్పుడు ఒకటి వెలిసింది, ఒకటి 58.